Hi, hello, namaste, my dear all aspirants. Today I would like to introduce a quite interesting subject and important part of our life also, which is nothing but chemistry. Welcome to the lecture series of the subject chemistry. My dear aspirants, I would like to narrate conceptual explanation and numerical interpretation of the whole subject chemistry, which certainly helps you to score maximum in your ESET examination. So damn sure, please watch each and every lecture of this particular series. ఈ సిరీస్లో ప్రతి లెక్చర్ని కూడా మీరు వాచ్ చేయండి. ఖచ్చితంగా మీ ఈసెట్ ఎగ్జామ్లో మ్యాక్సిమం మీరు స్కోర్ చేస్తారు. ఆ ఇంటెంట్తోనే మీకు ప్రతి కాన్సెప్ట్ని కూడా డీటెయిల్గా ఇవ్వబోతున్నాను. సో ఖచ్చితంగా మీరందరూ ఈ లెక్చర్ సిరీస్ని ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ వాచ్ దిస్ వన్ ఇయర్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ. వాట్ ఈజ్ కెమిస్ట్రీ? అసలు కెమిస్ట్రీ ఏంటి? ఒకవేళ మన కెమిస్ట్రీని చూడండి, మనకు సైన్స్లో డిఫరెంట్ సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇవాళ మనం చూసినట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇంకా మనకు సబ్ పార్ట్స్ చాలా ఉన్నాయి. అందులో ఒక పార్ట్ మనం తీసుకుంటే కెమిస్ట్రీ. ఇన్ ఏ సింపుల్ సెన్స్, హౌ కెన్ వి డిఫైన్ కెమిస్ట్రీ? సింపుల్గా మనం కెమిస్ట్రీని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? యాక్చువల్గా కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటే, కెమిస్ట్రీ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ which deals with the study of the matter and which deals with the physical study of the matter as well as the physical and chemical properties and their composition, physical and chemical changes which they undergo and energy changes. And chemistry గురించి మనం మాట్లాడుకుంటే సింపుల్గా ఇది మ్యాటర్ గురించి స్టడీస్ చేసే ఫిజికల్ సైన్స్లోని ఒక బ్రాంచ్. ఇది దేని డీల్ చేస్తుంది, దేని గురించి వివరిస్తుంది అంటే ఫిజికల్ ఆబ్జెక్ట్స్ యొక్క ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వాటి యొక్క కెమికల్ కాంపోజిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అదేవిధంగా వాటికి ఫిజికల్ కెమికల్ చేంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అండ్ వాటిలో జరిగే ఎనర్జీ చేంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ద సబ్జెక్ట్ కెమిస్ట్రీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ conclude the definition of the chemistry here. Definition of the chemistry. What is chemistry here? What is chemistry? Right, my dear students, if somebody asks you what is chemistry, so definitely you need to answer that question, right? ఎవరైనా మిమ్మల్ని కెమిస్ట్రీ అంటే ఏంటి అనుకోండి, మీరు కెమిస్ట్రీలో ఉన్న ఆల్ టాపిక్స్ చదివేస్తారు. కానీ ఎవరైనా వచ్చేసి ఇంటర్వ్యూలో కానీ అసలు కెమిస్ట్రీ అంటే ఏంటి అని చెప్పి అడిగారు అనుకోండి, if you fail to answer that question, no, it should not happen, right? Yeah, so కాబట్టి ఇక్కడ కెమిస్ట్రీ డెఫినేషన్ చాలా సింపుల్ డెఫినేషన్. సో మనం ఒకసారి దాని గురించి చెప్పుకుందాం కదా. సో వాట్ ఈజ్ కెమిస్ట్రీ? వాట్ ఈజ్ కెమిస్ట్రీ? సో క్లియర్లీ ఐఎమ్ రైటింగ్ హియర్ ద డెఫినేషన్ ఆఫ్ కెమిస్ట్రీ హియర్. కెమిస్ట్రీ ఇస్ a branch of physical science. బ్రాంచ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్లో ఒక బ్రాంచ్ ఇది ఫిజికల్ సైన్స్. మరి ఇది దేని గురించి డీల్ చేస్తుంది, ఇది దేనిని వివరిస్తుంది, దేనిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అది కదా మనకు కావాల్సింది, రైట్? సో కెమిస్ట్రీ ఇస్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ which deals with study of matter. So my dear students, what is meant by matter? Matter అంటే ఏంటి? మ్యాటర్ అంటే ఏంటి? పదార్థము అంటే ఎనీథింగ్ హ్యావింగ్ సర్టన్ మాస్ అండ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ ఈజ్ నోన్ యాజ్ మ్యాటర్. అంటే కొంత మాస్ కలిగి ఉండి కొంత స్పేస్ను ఆక్యుపై చేస్తుంది అంటే దాన్ని ఖచ్చితంగా మనం ఏమంటాం? మనం మ్యాటర్గా తీసుకుంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్. సో మనం చూస్తే హ్యూమన్ బాడీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ మ్యాటర్. హ్యూమన్ బాడీ మ్యాటర్ కలిగి ఉంది. And this body is having some matter, this marker is having some matter. So all the objects are composed of matter. అన్ని ఆబ్జెక్ట్స్లో కూడా మన చుట్టూ ఉన్నటువంటి అన్ని వస్తువులు, మనకు కనిపించే వస్తువులు కావచ్చు, కనిపించని వస్తువులు కావచ్చు, అన్నిటిలో కూడా ఎంతో కొంత మ్యాటర్ ఉంటుంది, ఎంతో కొంత పదార్థం ఉంటుంది. బేసికల్గా చెప్పుకోవాలంటే ఆ మ్యాటర్ గురించి స్టడీ చేసే ఫిజికల్ సైన్స్లోని ఒక పార్టే, ఒక బ్రాంచే కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ ప్రైమరీలీ ఫోకసెస్ ఆన్ ది స్టడీ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ గురించి స్టడీ చేస్తుంది, మ్యాటర్ ఎలా ఫామ్ అయింది, దాని కాంపోజిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి ఇక్కడ
డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ మ్యాటర్, కామా అంతేనా, ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, దేర్ కెమికల్ కాంపోజిషన్. అవి వాటి యొక్క కెమికల్ కాంపోజిషన్ అంటే మనకి కెమికల్ కాంపోజిషన్గా తీసుకుంటాం. ఎలా, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆటమ్, ఆ మ్యాటర్లో ఆటమ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, అండ్ హౌ మెనీ, అంటే వాట్ అబౌట్ ద కాంపోజిషన్ ఆఫ్ ది ఆటమ్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్, ప్రోటాన్స్ ఆర్ దేర్, న్యూట్రాన్స్ ఆర్ దేర్, అండ్ వాట్ అబౌట్ ఇట్స్ కెమికల్ రియాక్టివిటీ, ఇవన్నీ కూడా అంటే దాని కెమికల్గా కాంపోజిషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, their chemical composition, their chemical composition, comma physical and chemical changes they undergo. అంటే అవి ఎటువంటి ఫిజికల్ చేంజెస్ గురవుతాయి, ఎటువంటి కెమికల్ చేంజెస్ గురవుతాయి. యాక్చువల్గా మీరు ఎర్లియర్గా చదువుకొని ఉంటారు స్కూలింగ్లో ఫిజికల్ చేంజెస్ ఏంటి, కెమికల్ చేంజెస్ అనేవి. సో విల్ డిస్కస్ లేటర్ అబౌట్ ఇట్. బట్ ఇప్పుడు ఈ కెమిస్ట్రీ అంటే ఏంటంటే ఈ మ్యాటర్ ఏదైతే ఉందో అంటే ఇవి ఎటువంటి ఫిజికల్ చేంజెస్ గురవుతుంది, ఎటువంటి కెమికల్ చేంజెస్ గురవుతుంది, దాన్ని కూడా ఈ కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ ఇట్ అండర్గోస్ అండ్ కామా ఇంకా ఎనర్జీ చేంజెస్. ఈ ప్రాసెస్ అంటే చూడండి, ఈ ఫిజికల్ కెమికల్ చేంజెస్ అవుతున్నప్పుడు ఈ ప్రాసెసెస్లో ఎనర్జీ ఎలా చేంజ్ అవుతుందో దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎనర్జీ చేంజెస్ దట్ అకాంపనీ these processes. Right? So this is somehow a better definition of the chemistry. And chemistry ni manam in a better way define chesukovalante ee vidhanga. So can you repeat all of you the definition of the chemistry with me? ఒకసారి కెమిస్ట్రీ డెఫినేషన్ రిపీట్ చేయగలరా నా కోసం? వాట్ ఈస్ కెమిస్ట్రీ? కెమిస్ట్రీ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ physical science which deals with, first one, primarily study of the matter and physical and chemical properties, then their chemical composition, physical and chemical changes which they undergo, and energy changes that accompany this process. వీటన్నిటి గురించి డీల్ చేసే మరి ఫిజికల్ సైన్స్లోని వన్ ఆఫ్ ది బ్రాంచ్ని మనము కెమిస్ట్రీగా తీసుకుంటాం. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్, ఈ యూనివర్స్లో ఉన్నటువంటి అన్ని ఆబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే అన్ని ఆబ్జెక్ట్స్ కూడా మ్యాటర్ తోటే కంపోజ్ అయ్యాయి. అంటే ప్రతి వస్తువులో కూడా ఎంతో కొంత పదార్థం ఉంటుంది. ఆ పదార్థం లేకపోతే అసలు వస్తువు ఎలా నిర్మితమై ఉంటుంది? వితౌట్ మ్యాటర్ హౌ ద ఆబ్జెక్ట్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్? నో, రైట్? సో కాబట్టి ఇక్కడ ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఎంతో కొంత మ్యాటర్ని కలిగి ఉంటుంది, అందులో ఎంతో కొంత పదార్థం ఉంటుంది. సమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ విజిబుల్. మ్యాటర్ ఉండి కూడా మ్యాటర్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మ్యాటర్ ఉంది అంటే ఖచ్చితంగా కనిపించాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి సాలిడ్స్, లిక్విడ్ తీసుకుందాం, దే కన్సిస్ట్ ఆఫ్ సమ్ మ్యాటర్. వాటిలో కొంత మ్యాటర్ ఉంటుంది, బట్ అవి మనకు కనిపిస్తున్నాయి. అదే సమయంలో గ్యాసెస్ విషయం తీసుకుంటే దే కన్సిస్ట్ ఆఫ్ మ్యాటర్ బట్ దే ఆర్ ఇన్విజిబుల్. మనకు గ్యాసెస్లో మ్యాటర్ ఉంటుంది కానీ అవి విజిబుల్గా లేవు. కాబట్టి ఇక్కడ ప్రతి మ్యాటర్ కనిపించాలనే రూల్ ఏం లేదు. సో మొత్తానికైతే ఒక కన్క్లూజన్ ఏంటంటే all the objects in this universe are composed of matter, but some are visible, some are invisible. So let me give the statement here. All the objects in this universe are composed of matter. Some objects are visible. జనరల్గా మనకు కనిపించేవి ఏంటంటే మనకి సింప్లీ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ మనకు కనిపిస్తాయి. బట్ సమ్ ఆర్ ఇన్విజిబుల్. మన కంటికి కనిపించనివి ఏంటి అంటే
గ్యాసెసే కాదు, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మనకు కనిపించవు. బట్ ఒక ఎగ్జాంపుల్గా నేను గ్యాసెస్ మాత్రం ఆపుతున్నాను, మైక్రో ఆర్గానిజమ్స్ కూడా కనిపించవు. కనిపిస్తాయా? సూక్ష్మక్రిములు కనిపించవు. సో గ్యాసెస్, కానీ దాంట్లో వాటిలో కూడా ఎంతో కొంత మ్యాటర్ అనేది ఉంటుంది. రైట్. సో మొత్తానికి కెమిస్ట్రీ యొక్క డెఫినేషన్ తీసుకుందాం. సో మనకు కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది రెనౌండ్ సైంటిస్ట్ ఉన్నాడు, లైనస్ పౌలింగ్. ఇతను కూడా కెమిస్ట్రీని ఇన్ ఎ సింపుల్ వే డిఫైన్ చేశాడు. అకార్డింగ్ టు లైనస్ పౌలింగ్, వాట్ ఈస్ మీన్ బై కెమిస్ట్రీ? లైనస్ పౌలింగ్ ప్రకారం కెమిస్ట్రీ అంటే ఏంటి అంటే ఇట్స్ ద స్టడీ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఆయన ప్రకారం అంటే స్టడీ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఏంటి సబ్స్టెన్స్కి సంబంధించిన ఏం స్టడీ చేయడం? దేర్ ప్రాపర్టీస్, దేర్ కాంపోజిషన్, దేర్ ట్రాన్స్ఫర్మేషన్స్. దెన్ వాటి ధర్మాలు ఏంటి, నెక్స్ట్ వాటి కాంపోజిషన్ ఏంటి, వాటి స్ట్రక్చర్ ఏంటి, అవి వాటి యొక్క నిర్మాణం ఎలా జరిగింది, నెక్స్ట్ అవి ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, చేంజ్ అవుతున్నాయి తెలిపేటటువంటి ఒక సైన్స్ని మనం ఏమంటాం అంటే కెమిస్ట్రీగా తీసుకుంటాం అకార్డింగ్ టు లైనస్ పౌలింగ్. సో చూడండి, లైనస్ పౌలింగ్ ప్రకారం డెఫినేషన్ చూడండి. అకార్డింగ్ టు లైనస్ పౌలింగ్, లైనస్ పౌలింగ్ గురించి మనం తర్వాత తెలుసుకుంటాం. పౌలింగ్ స్కేల్ అని వస్తుంది, అప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటాం. సో అకార్డింగ్ టు లైనస్ పౌలింగ్, వాట్ ఈస్ కెమిస్ట్రీ? లైనస్ పౌలింగ్ ప్రకారం కెమిస్ట్రీ ఏంటంటే, కెమిస్ట్రీ ఈజ్ సైన్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్. కెమిస్ట్రీ ఈజ్ సైన్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్, ఆ సబ్స్టెన్సెస్ దేర్ ప్రాపర్టీస్, వాటి ధర్మాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. వాటి ప్రాపర్టీస్ ఏంటి? దేర్ ప్రాపర్టీస్, దేర్ స్ట్రక్చర్, వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దేర్ స్ట్రక్చర్ అండ్ దేర్ ఇంకా అనుకుంటే దే ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దే ట్రాన్స్ఫర్మేషన్స్ క్లియర్ ఆఫ్ యూ? కెమిస్ట్రీస్. సో వన్ మోర్ డెఫినేషన్ చూడండి. డిఫరెంట్ సైంటిస్టులు యాజ్ పర్ దేర్ వ్యూస్ కెమిస్ట్రీని డిఫైన్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్గా అన్ని డెఫినేషన్స్ చూస్తే సింపుల్గా మనకు అర్థమయ్యేది, కెమిస్ట్రీ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ స్టడీ ఆఫ్ ది మ్యాటర్ గురించి స్టడీ చేసేది, సబ్స్టెన్సెస్ యొక్క ప్రాపర్టీస్ గురించి స్టడీ చేసి, ఇవన్నీ కూడా యాక్చువల్గా ఒకటే మీనింగ్ ఇస్తాం మనకి. సో ఒకసారి రిపీట్ చేయండి. కెన్ యూ రిపీట్ ఆల్ ఆఫ్ యూ ద డెఫినేషన్ ఆఫ్ ది కెమిస్ట్రీ యాజ్ పర్ లైనస్ పౌలింగ్? సో యాజ్ పర్ లైనస్ పౌలింగ్, కెమిస్ట్రీ ఈజ్ అ సైన్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ and their properties, their structure and their transformations. ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? సో మై డియర్ స్టూడెంట్స్, కెమిస్ట్రీ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ దట్ టచెస్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్, కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇవాళ మనం చూసినట్లయితే మన దైనందిన జీవితం, మన డే టు డే లైఫ్, మన సంస్కృతి, మన కల్చర్, మన ఎన్విరాన్మెంట్, వీటన్నిటిని కూడా టచ్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే కెమిస్ట్రీ. ఇవాళ ఇది మన సివిలైజేషన్ ఎంతగా ప్రభావితం చేసిందంటే బికాస్ ఆఫ్ ది కెమిస్ట్రీ ఓన్లీ వీఆర్ సివిలైజ్డ్ ఎ లాట్. ఒక రకంగా చెప్పుకోవచ్చు, కెమిస్ట్రీలో వచ్చినటువంటి ఈ ర్యాపిడ్ గ్రోత్ కారణంగా ఇవాళ మానవ జీవితం అంటే మన సివిలైజేషన్, మన నాగరికత అనేది చాలా అభివృద్ధి చెంది. సో దట్స్ వై I concluded. What is that? Chemistry is a very important subject which is touching every aspect of our life and culture and also environment. During the past decades, there is a revolutionary growth in the domain of chemistry. ఇవాళ మనం కెమిస్ట్రీ డొమైన్లో చూసినట్లయితే గడిచిన కొన్ని డికేడ్స్, దశాబ్దాలుగా మనం చూసినట్లయితే ఎంతో అభివృద్ధి అనేది కెమిస్ట్రీలో జరిగింది. ఇవాళ కెమిస్ట్రీ సబ్జెక్ట్ని మనం చూసినట్లయితే ఇది ఏమాత్రం ఒక సింపుల్ సబ్జెక్ట్ కాదు. ఇట్స్ వెరీ వైడ్ అండ్ కాంప్లెక్స్. ఇవాళ కెమిస్ట్రీ అనేది శాఖోపశాఖలుగా ఈరోజు మరి రూపాంతరం చెంది విభజించబడింది. ఇవాళ కెమిస్ట్రీ అనేది ఏమాత్రం కూడా ఒక చిన్న సబ్జెక్ట్ కానే కాదు. చాలా గ్రోత్ అయింది, చాలా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. మరి కెమిస్ట్రీ మనం ఓవరాల్గా కెమిస్ట్రీ గురించి చెప్పుకున్నాం, బట్ కెమిస్ట్రీలో మళ్ళీ మనకి కొన్ని ఉపశాఖలు ఉన్నాయి. వాట్ అబౌట్ ది దట్ సబ్ బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ, వాట్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ చూసుకున్నట్టే జనరల్గా చూసినట్టే చాలా ఉన్నాయి. బట్ మేజర్లీ వీ డివైడెడ్ కెమిస్ట్రీ ఇంటూ 4 parts. ఏంటి ఆ 4 parts? ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం మనం?
కెమిస్ట్రీ గురించి ఆల్ చాప్టర్స్ డిస్కస్ చేసి కెమిస్ట్రీలో ఏ పార్ట్స్ ఉంటాయి, అసలు కెమిస్ట్రీ అంటే ఏంటి, కెమిస్ట్రీ ఎందుకు, కెమిస్ట్రీ పర్పస్ ఏంటి, ఇవి తెలుసుకోకుండా మనం స్టడీ చేస్తే ఆ విధంగా ఏ సబ్జెక్ట్ స్టడీ చేసినా ఇట్ వుడ్ బి ఏ వేస్ట్ వన్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, దట్స్ వై ఇట్స్ నీడెడ్ ఫర్ అస్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ టాపిక్స్లోకి వెళ్ళడానికి ముందుగా కెమిస్ట్రీ యొక్క సిగ్నిఫికెన్స్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పాయింట్స్ని మీకు నేను రివీల్ చేస్తున్నాను. సో హియర్ వాట్ అబౌట్ ది సబ్ బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ హియర్. సబ్ బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ, బ్రాంచెస్ ఆర్ పార్ట్స్ అనుకోండి, పార్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనుకోండి. పార్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, parts of chemistry. Parts of chemistry. Oh, chemistry is divided into 4 parts. Ikkada chemistry in manam 4 parts ga divide chesam. So first one here, organic chemistry. Organic chemistry. Organic chemistry. And inorganic chemistry. ఇన్ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఆపోజిట్ ఇక్కడ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ. అండ్ వాట్ ఆర్ ద మెంట్ ఫర్? ఈ పార్ట్స్ ఏం స్టడీ చేస్తాయి, ఈ పార్ట్స్లో జనరల్గా మనం దేని మీద ఫోకస్ చేస్తాం అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అండ్ యూ జస్ట్ రిపీట్ ద బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ. ఏంటి కెమిస్ట్రీలో ఉన్న ఆ 4 మేజర్ పార్ట్స్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ అనలిటికల్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు తెలిసే ఉంటుంది, మీరు స్కూలింగ్లో మీన్స్ 10th క్లాస్లో మీరు స్టడీ చేసే ఉంటారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ కార్బన్ మరియు దాని కాంపౌండ్స్ గురించి స్టడీ చేసేటువంటి కెమిస్ట్రీలోని బ్రాంచ్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ మేజర్గా మనం ఏం చేస్తాం, కార్బన్ ఏర్పరిచే కాంపౌండ్స్ గురించి మనం స్టడీ చేస్తూ ఉంటాం, హైడ్రోకార్బన్స్ ఇవన్నీ. అయితే కార్బన్ ఏర్పరిచే కాంపౌండ్స్ గురించి మేజర్గా స్టడీ చేస్తాం. బట్ కార్బన్ ఏర్పరిచే కాంపౌండ్స్లో కొన్ని కాంపౌండ్స్ని మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టడీ చేయం. ఏంటి, కార్బోనేట్స్ కావచ్చు, లేకపోతే బైకార్బోనేట్స్ కావచ్చు, సయనైడ్స్ కావచ్చు, ఐసోసైనైడ్స్ కావచ్చు, ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్ అంటే ఇప్పుడు CO2, CO, వాటి గురించి మనం అక్కడ చదవం. మనం మేజర్లీ హైడ్రోకార్బన్స్ గురించి మనం చదువుతాం. సో కాబట్టి ఇక ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ హియర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ organic chemistry. So clearly, see here, it deals with organic chemistry. దేనికి డీల్ చేస్తుంది, దేంతో డీల్ చేస్తుంది, అది ఏం చెప్తుంది, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే it deals with the compounds formed by carbon. Compounds majorly formed by carbon. మీకు చూడండి, మనకు కెమిస్ట్రీలో పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ చూసినట్లయితే కార్బన్కి ఒక విశిష్టత ఉంది. కార్బన్ ఎన్ని రకాల కాంపౌండ్స్, మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. కార్బన్కు ఉన్నటువంటి విశిష్ట ధర్మం అది. కాబట్టి కార్బన్ కాంపౌండ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఒక సెపరేట్ బ్రాంచే ఏర్పరచామంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కార్బన్ ఎటువంటి స్పెసిఫిక్ నేచర్ ఉన్నటువంటి ఎలిమెంట్. సో కార్బన్ ఫామ్ చేసిన కాంపౌండ్స్ని గురించి స్టడీ చేసే బ్రాంచ్ని మనం దేనిగా తీసుకుంటున్నాం, ఆర్గానిక్ కెమిస్ట్రీగా తీసుకుంటున్నాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం కూడా మనం డీల్ చేసే ప్రతి కాంపౌండ్ కూడా అది ఆర్గాన్ ఏర్పరిచినదే, అది అది కార్బన్ ఏర్పరిచిందే. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం కార్బన్ ఏర్పరిచినటువంటి కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. చూడండి, ఇట్ డీల్స్ విత్ కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై కార్బన్. కార్బన్ ఫామ్ చేసినటువంటి కాంపౌండ్స్ గురించి డీల్ చేసేదే ఆర్గానిక్ కెమిస్ట్రీ. బట్ ఎక్సెప్ట్ అంటే ఇందులో మనం కొన్ని కాంపౌండ్స్ని స్టడీ చేయం. ఏంటా కాంపౌండ్స్ అంటే ఈ కార్బోనేట్స్ కావచ్చు. జనరల్గా ఈ కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ వీటన్నీ కూడా ఇన్ఆర్గానిక్లోనే స్టడీ చేస్తాం మనం. కార్బోనేట్స్, బైకార్బోనేట్స్, సయనైడ్స్, ఐసోసైనైడ్స్,
ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్ అంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్ కూడా మనం ఇన్ఆర్గానిక్లోనే డీల్ చేస్తాం జనరల్గా, ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్ ఎక్సెట్రా. సో ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ. దెన్ ఇఫ్ ఇట్ టాక్ అబౌట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, అరే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కార్బన్ ఏర్పరిచే కాంపౌండ్స్ గురించి డీల్ చేసేది ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే మనకి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఒక కార్బన్ మాత్రమే ఉందా? బోలెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి మిగిలిన ఎలిమెంట్స్ అవి ఏర్పరిచే కాంపౌండ్స్ గురించి స్టడీ చేసే బ్రాంచ్ ఉంటుంది కదా, అదే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే కార్బన్ కాంపౌండ్స్ కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ అవి ఏర్పరిచే కాంపౌండ్స్ గురించి డీల్ చేసే కెమిస్ట్రీలోని బ్రాంచ్ని మనం ఏమంటున్నాం? ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అని అంటున్నాం. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. Inorganic chemistry. Right. So it deals with the study of all known elements and their compounds except carbon compounds. కార్బన్ కాంపౌండ్స్ కాకుండా వేరే ఎలిమెంట్స్ అవి ఫామ్ చేసే కాంపౌండ్స్ గురించి డీల్ చేసే వాటి గురించి స్టడీ చేయడమే చేసే బ్రాంచే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. దెన్ వాట్ అబౌట్ ది థర్డ్ వన్ ఇయర్? ఫిజికల్ కెమిస్ట్రీ. దాని పేరులోనే ఉంది. ఫిజికల్ కెమిస్ట్రీ ఏంటి? It deals with the physical and chemical properties of the substances and their composition and the constitution of the matter యొక్క constitution ఎలా జరిగింది, అండ్ లాస్ ఆఫ్ కెమికల్ కాంపోజిషన్, ఏ విధంగా ఈ ఎలిమెంట్స్ కంబైన్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఫిజికల్ కెమిస్ట్రీలో మనం డీల్ చేసాం. సో లెట్స్ టాక్ అబౌట్ ఫిజికల్ కెమిస్ట్రీ. థర్డ్ వన్, ఫిజికల్ కెమిస్ట్రీ. Physical chemistry. It deals with physical and chemical properties. Constitution of matter. మ్యాటర్ ఎలా ఫామ్ అవుతుంది, మ్యాటర్ అనేది ఎలా ఏర్పడుతుంది, దాని గురించి డివైడ్ మ్యాటర్, లాస్ ఆఫ్ కెమికల్ కాంపోజిషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపౌండ్ ఉందనుకో, అది ఎలా ఫామ్ అవుతుంది, దాంట్లో కాంపోజిషన్ ఎలా జరిగింది, ఏ ఎలిమెంట్ ఎంత ఉంటుంది, వీటన్నిటి గురించి, ఆ కెమికల్ కాంబినేషన్ గురించి. లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్. రైట్. దెన్ the last one here, analytical chemistry. సో ఇందులో మనం డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటాం. అవి కూడా క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్, దీంట్లో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ చాలా ఉంటాయి. మనకి ల్యాబొరేటరీలో ఎక్కువ వాడుతూ ఉంటారు ఈ మెథడ్స్ని. సో ఇట్ డీల్స్ విత్ and methods of analysis of chemical substances, both quantitative and qualitative. క్వాంటిటేటివ్గా మనం అనాలిసిస్ చేస్తాం, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. సో ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్యాస్ని ప్రిపేర్ చేయాలి. ఎంత ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ ప్రిపేర్ చేయాలంటే మనం ఏ వేటిని తీసుకోవాలి, వాటిని ఏ ప్రపోర్షన్లో యాడ్ చేయాలి, ఈ అనాలిసిస్ మొత్తం కూడా. అంటే చూడండి, ఇట్ డీల్స్ విత్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్సెస్, బోత్ క్వాంటిటేటివ్ యాజ్ వెల్ యాజ్ ది క్వాలిటేటివ్. సో దీస్ ఆర్ ది బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇవి కెమిస్ట్రీలో బ్రాంచెస్. సో మై డియర్ స్టూడెంట్స్, అండర్ దిస్ కాంటెక్స్ట్ మనం ఏ టాపిక్ స్టడీ చేయబోతున్నామంటే, మన యాజ్ పర్ ద సిలబస్ ఆఫ్ ఈసెట్
we are going to study the concepts of atomic structure, chemical bonding, periodic classification of elements, solutions, acids and bases, chemistry means electrochemistry, environmental chemistry, మెటలర్జీ, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా చదవబోతున్నాం. ఏ ఒక్క లెక్చర్ని కూడా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. డెఫినెట్గా ఈ లెక్చర్ సిరీస్ యొక్క ఆబ్జెక్టివ్ ఒకే ఒకటి ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఎవరైతే ఈ లెక్చర్ సిరీస్ని ఫాలో అవుతారో ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 25 ఈవెన్ వర్స్ట్ కండిషన్లో దే క్రాస్ 22 మార్క్స్. రైట్, ఐఎమ్ గోయింగ్ టు అష్యూర్ దిస్. సో ప్లీజ్ డూ వాచ్ each and every lecture of this series.